అందరికీ నమస్కారం. తెలుగు హోమ్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు కూడా వేసుకోవాలి. అవి కూడా ఫ్రై చేసుకొని మగ్గనించుకోవాలి. ఆ తర్వాత అవి ఫ్రై అయ్యాక ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసి అది వేడయ్యాక లవంగాలు, కొంచెం మెంతులు, ఆ తర్వాత జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మనం ముందుగా మిక్సీలో వేసుకున్న పేస్ట్ను కూడా కలిపి అవి ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. ఇవి కొంచెం మెల్లగా గరిటెతో కలుపుతూ ఉండి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందే నానబెట్టి చేసుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు మెల్లగా కదిపేసి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చింత చిగురు వేసుకొని మెల్లగా క్లాత్తో అటు ఇటు తిప్పేసి మూత పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే గుమగుమలాడే చింత చిగురు చేపల పులుసు రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.